నమస్కారము. మాస ఫలితాలు ఈ నవంబర్ నెలలో వచ్చేటటువంటి కార్తీక మాసానికి సంబంధించినటువంటి మాస ఫలితాలలో భాగంగా ఇప్పుడు మనం మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో మేషరాశి వారికి తాము చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమేరకు బాగానే అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వివిధ రూపాల్లో ఆలోచనలు చేసేటప్పటికీ కూడా అసలు విషయం పైన దృష్టి అనేది తక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి సంచారాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనస్థిమితం లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఈ కార్తీక మాసంలో మేషరాశి వారికి ఏర్పడేటటువంటి సూచన కనిపిస్తుంది. ఎందుకంటే వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచన చేసేటప్పుడు స్వంతంగా వ్యాపారాలు నిర్వహిస్తే సరే, కానీ కొంతమంది ఉమ్మడిగా వ్యాపారం నిర్వహిస్తూ ఉంటుంటారు. అటువంటి ఉమ్మడి వ్యాపారాల్లో ఇతరమైనటువంటి భాగస్థులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాల కారణం చేత వ్యాపారం పైన దృష్టిని కేంద్రీకరించలేకపోతారు. అలాగే శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టి లాభాలను పొందలేకపోవటం కూడా కొంత బాధకు గురి చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అందరితో కూడా విభేదాలు పెట్టుకోకుండా నెమ్మదిగా ఆ సమస్యల నుండి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం పైన ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఆ రకంగా ఆలోచనలు చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఎంతో కొంత మనశ్శాంతిని పొందగలుగుతూ ఉంటారు. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతమేరకు సమస్యలు తొలగిపోయి మీ యొక్క వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉండేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వాహన ప్రయాణాల్లో మేషరాశి వారు ఈ మాసంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఊహించినటువంటి సందర్భాలు సంఘటనలు కూడా చోటు చేసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటుంటాయి. ఇక మీరు చేసేటటువంటి పనులకు, మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి. శత్రువులు పెరుగుతూ ఉంటారు. మిమ్మల్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. దానివలన సంతోషాలు తగ్గిపోతూ ఉంటాయి. నష్టములు కూడా చేకూరేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇక విలువైనటువంటి వస్తువులను అలాగే వాహనాలను జాగ్రత్తగా ఈ మాసంలో మీరు కాపాడుకుంటూ ఉండాలి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం మీరు ఆహ్వానాలు పొందటం కానీ, మీరు మీ దగ్గర వ్యక్తులను ఆహ్వానించటం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. స్నేహితులను కలుసుకోవటం, బంధువులను కలుసుకునే సందర్భాలు కూడా ఉంటుంటాయి. పలు రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉంటుంటాయి. ఇక ఈ మాసంలో అంటే ఈ కార్తీక మాసంలో మేషరాశి వారు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఎక్కువగా ఊహించుకొని భయము ఆందోళనకు కూడా గురి అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. వేరువేరు రూపాలలో ఈ మాసంలో మీకు రావలసినటువంటి బాకీల విషయంలో కూడా కాస్త శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే అశ్రద్ధ చేసినట్లయితే ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు కాస్త నెమ్మదించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గుండెకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే మేషరాశి వారు ఎవరైనా గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కనుక కలిగి ఉన్నట్లయితే వారు మరింతగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న వారవుతారు. భయపడనవసరం లేదు. చక్కని ఆరోగ్యం కూడా మీకు సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటుంది. వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసలు తగ్గించుకోవటం ద్వారా ఈ మాసంలో కాలముతో పాటు కూడా మీరు ధనాన్ని మీరు పొదుపు చేసుకున్న వారవుతూ ఉంటారు. ఇక సంతాన సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. పిల్లల యొక్క కార్యక్రమాలు సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకునేటటువంటి కార్యక్రమాలకు ఈ కార్తీక మాసంలో మీరు తప్పనిసరిగా మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించవలసిన అవసరాలు ఉంటుంటాయి. దూర ప్రయాణాలు చేయటం కానీ, విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాల గురించి కానీ
ఆలోచనలు చేస్తుంటారు. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పిల్లలు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాల వలన సంతోషకరమైనటువంటి విజయాలు కూడా వారికి సొంతమవుతూ ఉంటాయి. తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందాన్ని పొందేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. దైనందిన జీవన విధానాల్లో మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ మాసంలో మీరు పొందే అవకాశాలు ఉంటుంటాయి. గ్రహాల యొక్క అనుకూలతల వలన చాలా సందర్భాల్లో వివాదాలు కూడా తప్పిపోతూ ఉంటాయి, వాటి నుండి బయటపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మాసంలో ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా వివాదాలు చోటు చేసుకుంటాయి అనేటటువంటి భావన ఆలోచన కనుక మీకు కలిగినట్లయితే వెంటనే ఆ సందర్భాన్ని వదిలివేయటం, మాట మార్చలేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే వివాదాలు చాలా చాలా ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ మాసంలో కుటుంబపరమైనటువంటి సంతోషాలు సౌఖ్యాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో స్థానచరణ మార్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో మీ యొక్క మాట విలువను కోల్పోకుండా మాటలను అదుపులో పెట్టుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఏమాత్రం కూడా మానసికమైనటువంటి ప్రశాంతత కనుక లోపించినట్లయితే అది చాలా చాలా ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. ఇక మీ అభివృద్ధి కోసమై ఈ మాసంలో కొన్ని నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అనుకుంటారో అవి మీకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉండబోతూ ఉన్నాయి. తీర్థయాత్రల కోసం దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు దర్శనం చేసుకోవటం, పలు రకాల అభిషేకాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు ఈ నవంబర్ నెలలో వచ్చేటటువంటి కార్తీక మాసంలో మీకు అనుభవంలోకి వస్తుంది. భగవంతుని యొక్క దర్శనం తన్మయత్వాన్ని కలుగచేస్తూ ఉంటుంది. తద్వారా కొన్ని రకాల ఒత్తిళ్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాసం రెండవ భాగం వచ్చేటప్పటికి కూడా ఆదాయ మార్గాల విషయంలో చక్కని పెరుగుదల కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎంత ఆదాయం వస్తే అన్ని ఖర్చులుగా కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి ఖర్చులు చేస్తే బాగుంటుందో అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. అప్పులు కూడా వివిధ రూపాల్లో మీకు ఒత్తిడిని కలుగచేస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైనప్పుడల్లా కొద్దిగా అప్పులను తీర్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక నిరుద్యోగులకు భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీరు కష్టపడేటటువంటి విధానం, మీకున్నటువంటి తెలివితేటల వలన చక్కని విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. చాలా వరకు కూడా గతంలో వివిధ కారణాల వలన ఆగిపోయినటువంటి పనులను ఈ మాసంలో తిరిగి చేపట్టి వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇల్లును కొనుక్కోవటం కానీ లేదా స్థలాన్ని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. అలాగే గతంలో ఎవరైతే మీ దగ్గర అప్పులు తీసుకుని ఉంటారో వారు తిరిగి అప్పులను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కూడా ఈ మాసంలో అనవసరమైనటువంటి పరిచయాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక చింతనను బాగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తరపు నుండి ఉన్నటువంటి బంధువులను కూడా ఈ మాసంలో మీరు కలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ప్రేమ ఆప్యాయతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాల వలన కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయటం కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ఇతరమైనటువంటి ఆలోచనలు చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో మానసికమైనటువంటి సంతోషం కోసం యోగా, ధ్యానము, సంగీత సాహిత్యాదులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కళాకారులకు, నటనా వర్గం వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొనడం కానీ అవకాశాలను అందిపుచ్చుకోవటం కానీ జరుగుతుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో రైతులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. మొత్తం మీద ఈ మాసంలో ఈ కార్తీక మాసానికి సంబంధించినంత వరకు
ఈ మేషరాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోవటం ద్వారా మంచి అనుకూలతలను పొందుతూ ఉంటారు. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారి ఆరాధన చేయటం, సోమవారం నాడు శివాలయ దర్శనం చేసుకుని స్వామివారికి రుద్రాభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం, అలాగే వీలైతే కనుక ఈ మాసమంతా కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలం దీపారాధన చేసి ఆ దీపారాధనలో మీ ఇష్టదైవానికి చక్కగా నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయటం ద్వారా అన్ని రకాల గ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని పొందటమే కాకుండా మీకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓం నమ శివాయ అనేటటువంటి శివనామాన్ని అధికంగా జపం చేసుకోవటం ద్వారా ఈ కార్తీక మాసం ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా మేలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ నవంబర్ నెలలో వచ్చేటటువంటి కార్తీక మాసానికి సంబంధించినంత వరకు మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. స్వస్తి.